ఎందుకంటే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అంటే పెట్టారు ఆల్రెడీ. సో గైస్ టైం అయితే చూడండి. సో ఒక జస్ట్ 5 minutes ఉంది ట్రైన్ బయలుదేరడానికి. అండ్ చూడండి గైస్ మన ట్రైన్ బయలుదేరింది ఫ్రమ్ విజయవాడ. నాకు గెస్ కరెక్ట్ ఉంటే మనం ఇక్కడ రైట్ డైరెక్షన్ అయితే వెళ్తాము. చూడండి గ్రీనరీ నాకైతే చాలా ఇష్టం, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి గైస్ కౌతరం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చాము. Hey hi guys, welcome back to my channel once again, Maxwell Vlogs. Presently ఇవాళ మనము విజయవాడ రైల్వే స్టేషన్ ఉండండి. మనము ఇవాళ ఒక లోకల్ ట్రైన్లో ప్రయాణం ఇస్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం. సో నాకు ఈ జర్నీ చాలా ఇంపార్టెంట్ అయితే కనిపించిందండి. ఎందుకంటే చాలామంది అయితే విజయవాడ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంటున్నారు. జర్నీ ఎలా ఉంటుందని నేను అయితే ఇవాళ ఈ లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. అదే మన ట్రైన్ నెంబర్ 67265 ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం. అండ్ చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉన్నాను నేను. వర్షం అస్సలు ఆగతలే, పడుతూనే ఉంది వర్షం. సో మన డిపార్చర్ టైమింగ్ చూసుకుంటే మనము విజయవాడ నుంచి 4 o'clock అయితే బయలుదేరుతున్నాం అండి మన లోకల్ ట్రైను. అండ్ మచిలీపట్నం మనం ఆల్మోస్ట్ 6:35 అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఒక 2 hours 35 minutes జర్నీ అయితే చేస్తున్నామండి ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనం ఒక 80 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే పెట్టారు ఆల్రెడీ. సో ఇది మచిలీపట్నం నుంచి విజయవాడకి అయితే వచ్చింది. చూడండి, సో రండి చూపెడతాను నేను ఇంటీరియర్. ఇదిగోండి మొత్తం నీళ్ళు అయిపోతాయి, వర్షం వచ్చింది కదా మొత్తం నీళ్ళు. బ్యాగ్ అక్కడ పెట్టేశాను నేను. ఇదిగోండి గాయస్, సో నేనైతే ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం. సో నాకు వచ్చి 45 rupees అయితే కాస్ట్ అయిందండి నాకు. సో మనం వచ్చి ఫస్ట్ టైం అయితే మనము మచిలీపట్నం వెళ్తున్నాము. అండ్ ఈ రూట్ కూడా మనం ఫస్ట్ టైం అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకు కొత్తగా ఈ రూట్ నాకు యాక్చువల్లీ. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ జర్నీ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం టైం చూడండి, ఆల్మోస్ట్ 3:20 అయితే అవుతుంది. మన డిపార్చర్ టైం 4 o'clock. సో అందుకోసమే కొంచెం ఖాళీగా ఉంది, బట్ ప్యాసింజర్స్ అయితే వస్తున్నారు. రైల్వే స్టేషన్ బయట వెళ్ళి వ్లాగ్ అయితే చేస్తాం అనుకున్నా, బట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకోసమే ప్లాట్ఫామ్ 3 మీద అయితే స్టార్ట్ చేసినాను వ్లాగ్. సో గైస్ టైం అయితే చూడండి. సో ఇంకా జస్ట్ 5 minutes ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. అండ్ చూడండి గాయస్ మన ట్రైన్ బయలుదేరింది ఫ్రమ్ విజయవాడ. ఆన్ టైం అని తీసేశాడు. సో ఇప్పుడు జనాలు అయితే చూడండి ఫుల్ అయిపోయారు కదా. వర్షం కొంచెం తగ్గింది ఇప్పుడు. ఎల్లో కలర్ ఇంజిన్ కనిపిస్తుందా? సో అది షంటింగ్ లోక అండి, అది విజయవాడ. నా గెస్ కరెక్ట్ ఉంటే మనం ఇక్కడ నుంచి ఒక రైట్ డైవర్జన్ అయితే వెళ్తాము. సో కరెక్ట్ మనం ఇక్కడ నుంచి రైట్ డైవర్జన్ అయితే తీసుకుంటున్నాము. సో ఇది వయా రూట్ మచిలీపట్నం అయితే వెళ్తుంది. జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాము మధురా నగర్. ఇదిగోండి మధురా నగర్ రైల్వే స్టేషన్.
మంచిగా అయితే ఉన్నారు జనాలు ఇక్కడ. అయ్యో బాబా, ఫస్ట్ హాల్ట్లోనే ఇంత జనాలా? అరే 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 బాపురే, చూడండి ఈ ట్రైన్కి ఎంత డిమాండ్ చూడండి. మనమైతే బయలుదేరాము. సో మనం వచ్చి రామవరపడు రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు ఈ సెకండ్ హాల్ట్ ఇది, అండ్ ఇక్కడ 1 minute స్టాప్ అండి. కొంచెం పెద్ద రైల్వే స్టేషన్లో అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి జనాలు, చూడండి జనాలు చూడండి. ఓహో, నాకు తెలిసి అందరూ మచిలీపట్నం అయితే వెళ్తున్నారు అనుకుంటా. సో మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాము కూడా. సో ఓవరాల్ కనుక చూసుకుంటే మనకి ఈ ట్రైన్లో 17 స్టాప్స్ అయితే ఇచ్చారండి. అచ్చా, అదే ఏమైందిరా ఇక్కడ అందరు ఇక్కడ నిలిచుంటారు, చెట్టుకు వస్తున్నారు. అబ్బా థ్యాంక్ గాడ్ అండి, వాన కొంచెం ఆగింది. ఇప్పుడు కొంచెం ఫోన్ బయట పెట్టి రికార్డ్ అయితే చేయొచ్చు, లేకుంటే మొత్తం ఫోన్ ఇట్లా పెడితే మొత్తం తడిసిపోతుందండి. ఈ చెట్లని చూస్తే ఏమో మిలిటరీ ఏరియాలా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ చెట్లు ఎక్కువ మిలిటరీ ఏరియానే అనిపిస్తుంది నాకు. ఇక చూడండి ఈ చెట్లు మొత్తం మిలిటరీ ఏరియాలా లేకుంటే ఫారెస్ట్ ఏరియాలా. మెల్లగా వాన అయితే స్టార్ట్ అవుతుంది. చెట్లు సో ఇప్పుడు మనము నీడమనూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. ఈ స్టేషన్ చాలా నీట్గా ఉందండి, చూడండి. చూడండి అందరు జనాలు ఇప్పుడు ఎక్కుతూనే ఉన్నారు, ఫుల్ అయిపోతుంది చూడండి, ఫుల్ అవుతుంది మొత్తం కోచ్. ఈ స్టేషన్లో చూడండి చాలా చక్కగా ఆర్ట్ అయితే చేశారు చూడండి. సో చూడండి గాయ్స్, మనమైతే బయలుదేరాము. సో మనం వచ్చి ఉప్పల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో తక్కువ మంది అయితే ఎక్కుతున్నారు ఇక్కడ నుంచి.
అండ్ చూడండి గాయస్ మనమైతే బయలుదేరాము. టెన్నూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మనము. టెన్నూరు తిన్నూరు ఎగ్జాక్ట్గా తెలియదు నాకు, తెన్నూరు అనుకుంటాను. ఇక్కడైతే ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఒక్కరు ఎక్కుతున్నారు. సో మనం వచ్చాము అండ్ బయలుదేరుతున్నాం కూడా అండి. స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది. ప్రస్తుతం టైం చూడండి 5 minutes ఉంది, 5 o'clockకి. నీళ్ళు పడింది అంతే, మొత్తం ఇది అయిపోయింది మొత్తం వాచ్. అదే ఒక 2-3 kilometers కూడా ట్రావెల్ చేస్తుంది అంత జరిగి ఇంకొక స్టేషన్ అయితే వచ్చేస్తుంది. చాలా దగ్గర ఉందనుకుంటా స్టేషన్స్. సరిగోపుల్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మనము. ఇక్కడ కూడా ఎవరు లేరండి, ఒక్కరు ఎక్కుతున్నారు ఇక్కడ నుంచి. సో గాయస్ మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాము కూడా. ఇలాంటి గ్రీనరీ నాకైతే చాలా ఇష్టం అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని చూస్తుంటే కదా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకు. మాటల్లోనే ఇంకొక రైల్వే స్టేషన్ అది వచ్చింది, హిందూపల్లి రైల్వే స్టేషన్. ఇది అది కోతి. ఈ రైల్వే స్టేషన్ మొత్తం కోతిలో ఉంది. వెయిట్ చేస్తుంది ఏమైనా వేస్తారా అని ట్రైన్ నుంచి. ఇక్కడ కూడా ఒక 2-3 ఎక్కుతున్నారు. అని చూడండి మనమైతే బయలుదేరుతున్నాము హిందూపల్లి రైల్వే స్టేషన్ నుండి. 3 ఎక్కారు, ఒక 7 దిగారు అంతే. వాతావరణం అయితే చాలా సూపర్గా ఉందండి. బ్లాగింగ్ టైం ఎస్పెషల్లీ ఈ వెదర్, ఈ గ్రీనరీ సూపర్ అంటే సూపర్ ఉంది. సో లోపల జనాలు అయితే చూడండి మొత్తం అందరూ మచిలీపట్నం అయితే వెళ్తున్నారు అనుకుంటా. చూడండి మనమైతే వచ్చాము గుడివాడ జంక్షన్. సో ఇక్కడ కూడా మనం 1 minute స్టాప్ అండి. పక్క ప్లాట్ఫామ్ అయితే అసైన్ అయితే చేశారు, ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో ఇక్కడ కూడా ఒక 1 minute హాల్ట్. చాలామంది ఇక్కడ వచ్చి అయితే దిగుతున్నారు చూడండి. ఇప్పుడు చూడండి ప్లాట్ఫామ్ ఇటు సైడ్ చేంజ్ చేశారు కదా. అండ్ చూడండి గాయస్ మనమైతే బయలుదేరాము గుడివాడ జంక్షన్ నుండి. సో ఇక్కడ చూడండి 2 డైవర్షన్స్ అయితే కనిపిస్తుంది. ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకొకటి రైట్ సైడ్. సో మనం డెఫినెట్లీ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ట్రాక్ చేంజ్ అయింది కదా.
సో ఈ లెఫ్ట్ డైవర్షన్ వచ్చి నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ విన్నాను ఇది మనం భీమవరం ఇంకా నర్సాపూర్ అయితే వెళ్తుందండి. నాకు అయితే డౌట్. సో మీరే నాకు కమెంట్ అయితే చేయండి నాకు ఈ రూట్ ఎటువైపు వెళ్తుంది. ఓ థ్యాంక్ గాడ్, ఇక్కడ నుంచి మొత్తం డబుల్ లైన్ ట్రాక్ అని అనుకున్నా, సింగిల్ లైన్ ట్రాక్లో వెళ్తున్నాను. నుజిలా ఓకే, నుజిలా రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. అంతే వాడిని చూడండి ఎక్స్పెరిమెంట్ చేస్తుండు, కింద పడితే అయిపోయింది ఇక. సో మనమైతే వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా. సో చాలా బాగుంది ఈ రూట్ కూడా. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాం కదా ఈ రూట్లో. సో చాలా బాగుంది రూట్, మెయిన్లీ గ్రీనరీ. ఇప్పుడు స్కై చాలా క్లియర్గా ఉంది చూడండి. సో మనం వచ్చి గుడిల వేలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఎప్పుడు కనిపించారు కొన్ని జనాలు అయితే. చూడండి గాయ్స్, కౌతరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఒకటి ఫస్ట్ సెకండ్ రైల్వే స్టేషన్లో జనాలు అయితే ఎక్కారు, చాలామంది అయితే ఎక్కారు. దాని తర్వాత చాలా తక్కువ అయితే ఎక్కుతున్నారు. ఎక్కే వాళ్ళు తక్కువ, దిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చూడండి ఈ సిస్టమ్ ఇక్కడ చూస్తున్నా అండి. టంగ్ టంగ్, చాలా రోజుల తర్వాత అలా ఈ సౌండ్ వింటున్నాము రైల్వే స్టేషన్ నుండి. అండ్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. చూడండి ఈ బాయ్స్ అస్సలు వింటలే మాట, కోతి లెక్కలు చేస్తున్నారు అప్పటి నుంచి. ఏదో చూడండి ఏదో. సో ఇదిగోండి గాయ్స్, పేదన్న రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. చూడండి గాయ్స్, మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాం కూడా. సో చూడండి గాయ్స్, మనమైతే వచ్చాము చిలకలపూడి రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ కూడా చూడండి అందరూ ఇక్కడ దిగుతున్నారు. సో గాయ్స్, మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మచిలీపట్నం స్టాప్ అండి. సో ప్రస్తుతం టైం అయితే చూడండి 6:15 అయితే అవుతుంది. సో మనమైతే బయలుదేరుతున్నాము.
చీకటి ఎవరితో పడుతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ భయ మనమంతా వచ్చేసాము మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర. అవుటర్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ప్లాట్ఫామ్ 1 కథ అసైన్ చేశారు. ఎక్కడ పోయి హాల్ట్ అవుతుంది. guys, welcome to మచిలీపట్నం. స్టేషన్ కోడ్ వచ్చి MTM. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కైతే అసైన్ చేశారు. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చేసాము మచిలీపట్నం రైల్వే స్టేషన్. అండ్ వెంకల మన ట్రైన్. సో గివెన్ టైం చూస్తే మనం 6:35 అయితే రావాలా మచిలీపట్నంకి. బట్ ఒక 5 minutes ఎర్లీ అయితే వచ్చేసాము మనము. సో గాయస్, మీకు ఈ జర్నీ అని అనిపించింది. మనం ఈ MUME లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేసాము ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం. కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ జర్నీ ఎట్లా ఉండాలి నాకు మీరైతే చెప్పండి. అండ్ మనం ఈ బ్లాగ్ ఇక్కడే చేయబోతున్నాము. ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బై.